హాయ్ ఫ్రెండ్స్. సో ఈరోజు వచ్చేసి అందరికీ హ్యాపీ ఉగాది ఫ్రెండ్స్. సో చూడండి నేను ముగ్గు వేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మేము ఉగాది కాబట్టి విలేజ్కి అయితే వచ్చామన్నమాట. చూడండి, ఇది మా విలేజ్ హౌస్. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగుందో. ఫ్రెండ్స్, నేను కూడా ఇక్కడ స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది. సో ఫ్రెండ్స్, ఇదనమాట మన కొత్త స్కూటీ. ఎలక్ట్రిక్ది. ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగున్నట్టుంది. నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నాను. ఇంట్లో చూసుకుంటూ వేస్తాను అనమాట. ఫ్రెండ్స్, నా ముగ్గు వచ్చేసి ఇక్కడ ఉంది, మీకు చూపిస్తాను. ఇది ఫ్రెండ్స్, ఈ ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ ఇది ఆమె వేసుకుంటుంది. ఓకే, చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ పట్టేసి ఓకే, ఫస్ట్ అయితే ఇదంతా క్లీన్ చేసుకోవాలి. ఇక్కడ నా ముగ్గు అయితే ఉంది. ఈ ముగ్గు కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయాలన్నమాట. పేస్ట్ కాదు ఫ్రెండ్స్, ముగ్గు వేయాలన్నమాట. డ్రాయింగ్ వేయాలి ఫ్రెండ్స్. అని ఒక ప్యాకెట్ ముగ్గు వాడుకొని నేను జస్ట్ చిన్న ఇంత చేస్తున్నా ఫ్రెండ్స్. ప్యాకెట్ కాదు ఫ్రెండ్స్. సో చూడండి, సిసి కెమెరా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఫ్రెండ్స్ ఇక్కడ స్టార్టింగ్ ఇప్పుడు ఇంకో పని వచ్చిందనమాట. ఇదంతా తీసేసి కొత్త ఆకులు అయితే వేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆకులు అయితే తెంపాలన్నమాట. తెంపేద్దాం పదండి. ఇదైతే మా ఊర్ టెర్రస్ అనమాట. విలేజ్ టెర్రస్ అంటే ఈ ఇంటి టెర్రస్ అనమాట. చిన్నగా అయిపోతున్నాయి. పెద్దగానే ఉన్నాయి కదా. ఒకటి ఉంది ఫ్రెండ్స్, కానీ అది మంచిది. ఫ్రెండ్స్, ఎంతో బాగుంది అంత చెట్టు. గాలి అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్. ఇవి కూడా తీసుకున్నారు రెండు. చాలా అనుకుంటా కదా. ఫ్రెండ్స్, మ్యాంగోస్ చాలా అయితే ఉన్నాయి. ఆకులు కూడా చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాం. అక్కడ దాని మీద కూర్చొని. సో ఫ్రెండ్స్, నేను వచ్చేసి ఆకులు ఇస్తున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఈ తీగ మీద అయితే వేయాలి. వేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నేనైతే ఏమనుకుంటున్నా అంటే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇట్లా అయితే వేయాలి లోపల. టైం పడుతుంది ఫ్రెండ్స్. చూపిస్తాను. ఇప్పుడైతే రాజసాబ్ మూవీ అయితే చూసి వచ్చానమాట. ఇప్పుడు మేము శంకర వరప్రసాద్ సినిమా అయితే చూస్తున్నాము. మధ్యలో బ్రేక్ కోసం అయితే వచ్చాము. ప్రొజెక్టర్ ఉంది ఫ్రెండ్స్ ఇంట్లో, అలా చూసాను అనమాట. మళ్ళీ సినిమా థియేటర్ అది ప్రొజెక్టరే.
ప్రొజెక్టర్కి సినిమా హాల్కి తేడా తర్వాత ఫ్రెండ్స్ మీకైతే చూడండి. ఇప్పుడైతే మీకు మా హోమ్ టూర్ అయితే చూపిస్తాను అనమాట, చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మా అవుట్ సైడ్ అనమాట. ఇక్కడ చూస్తే నా ముగ్గుంది, అక్కడ చూస్తే ఆమె ముగ్గుంది, మొత్తం ఆకులు కింద పడ్డాయి అనమాట. సో ఇక్కడ ఎట్లా అవుతుంది చూడండి ఫ్రెండ్స్. పండుకొని ఏం లేదు ఫ్రెండ్స్, బెడ్రూమ్లో చూసి పండుకుని జస్ట్ అట్లా పండుకుంటే సినిమా చూసింది అంతే. ఫ్రెండ్స్ మీకైతే మా కోడి చూపిస్తాను అనమాట. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, అది రోజుకి చాలా గుడ్లు పెడతారు అనమాట. ఎన్ని గుడ్లు అంటే చెప్పలేనా ఎప్పుడు. సో ఫ్రెండ్స్ అనుకున్న కూర్చుంటుంది ఈమె. అది తనది కాదు ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా ఫ్రెండ్స్. ఈ షూస్ వచ్చేసి ఈ షూస్ మీకు కావాలంటే ఏమొద్దు ఫ్రెండ్స్, ఆమె అన్ని ఉత్తిగా అనుకుంటుంది, అన్ని ఫోన్ యూట్యూబ్లో వస్తుంటాయి కదా ఫ్రెండ్స్, అందుకు. ఫ్రెండ్స్ నా ముగ్గు చూడండి ఎంత బాగుంది. అక్కడ ఆమె ముగ్గు కింద రాసింది ఫ్రెండ్స్, హ్యాపీ ఉగాది మళ్ళీ రాసింది, నచ్చక తుడిపేసింది. అలా గేట్ కాడ ఇంకోటి వేసింది. ఫ్రెండ్స్ నేను వేసాను కావాలంటే వీడియో ప్రూఫ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఉన్నాయి. ఏం లే ఫ్రెండ్స్, ఇదేంటి ఆమె వేసింది, నచ్చక అది వేసింది అనమాట. అది కూడా నచ్చక వదిలేసింది, కానీ నేను మాత్రం ఒకటేసారి వేసేసిన ఫ్రెండ్స్. ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఈమె ఇలానే అనుకుంటా ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మీకు మా ఊరి, అది మా విలేజ్, ఊరి అంటే కూడా విలేజే ఫ్రెండ్స్. ఇప్పుడైతే విలేజ్ హౌస్ అయితే చూపిస్తాను అనమాట, లోపల ఇంటీరియర్ అనమాట. మై విలేజ్ హోమ్ టూర్ అనమాట. చెప్పనీకి రాదు ఫ్రెండ్స్, ఈమెకి ఏం రాదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఇంత నీట్గా సిమెంట్ బండలు టైల్స్ అన్నీ ఉన్నాయి, కానీ అప్పుడు లేకుండా ఫ్రెండ్స్ అంతా మట్టి ఉంది. ఇప్పుడే కొంచెం ఇలా ఉంది అనమాట ఇప్పుడు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు లోపల పోతాం. ఇది మీకు తెలిసిన కదా ఫ్రెండ్స్, ఇందాక చూపించాను. ఇది మా చెల్లి కట్టింది, నా లోపల ఉంది, చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ సౌండ్ వస్తూ ఉంటుంది. ఇప్పుడే శంకర్ వరప్రసాద్ సినిమా అయితే చూస్తున్నాము. ఇక్కడ బెడ్రూమ్ ఫ్రెండ్స్ చూడండి. ఇది ఎందుకో తెలియదు, పెట్టామంతే. ఇప్పుడైతే మా కిచెన్ చూపిస్తాము. ఇది నేను కట్టిన అనమాట, చూడండి ఫ్రెండ్స్. ఇది మా ఏమంటారు గాడ్స్ రూమ్ అనమాట ఇంగ్లీష్లో. అండ్ ఇది మా ఫ్రిడ్జ్, ఇది మా ఓల్డ్ ఫ్రిడ్జ్, అక్కడ నుండి ఇక్కడ షిఫ్ట్ చేసాము ఫ్రెండ్స్. సింపుల్గా చెప్పాలంటే మా ఒరిజినల్ హోమ్ నుండి ఏమైనా అవసరం లేనివి కానీ ఇలా ఓల్డ్ ఐటమ్స్ ఉంటే కానీ ఇక్కడ షిఫ్ట్ చేసేస్తాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది ఇది. ఫ్రెండ్స్ మా ఫ్యాంటసీ ఏంటిదంటే కిచెన్లో కూడా ఫ్యాన్ వేసుకుంటాం ఫ్రెండ్స్. ఉప్పు వేస్తారు ఫ్రెండ్స్ మా ఊళ్ళో. ఇప్పుడంటే కొంచెం గాలి వస్తుంది, కానీ అప్పుడు అలా ఏం లేకుండా. ఫ్రెండ్స్ ఇది మా ఊళ్ళో దొరికిన, అంటే మా ఇంట్లో దొరికిన ఒక బాల్. చూడండి ఇట్లా పట్టుకోవాలన్నమాట. అయ్యో ఫ్రెండ్స్ బాల్ ఫ్రెండ్స్ ఇప్పుడు వేద్దాం. చూసారా ఫ్రెండ్స్ ఎట్లా పట్టుకున్నా. క్యాచ్ ఓ క్యాచ్ పట్టుకో. ఇది ఎగుతున్నా. ఫ్రెండ్స్ ఆమె పట్టుకోదు, ఆమె ఎప్పుడు ఇలాంటి పనులు చేసుకుంటా కూర్చుంటుంది ఫ్రెండ్స్ కావాలని. ఏం లేదు ఫ్రెండ్స్, సో మా అక్కలంగా బద్దకం అన్నమాట. ఫ్రెండ్స్ నేను వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్, ఇది కూడా ఒక వర్కే కదా. ఏం లేదు అంతా ఈ సైడ్. సో ఫ్రెండ్స్ ఈ సైడ్ వరకు
ఇదంతా చేస్తాంగా చేస్తావు. ముగ్గు కాదు అదే తెలుసు. చూడు నాడయోడు ఇంకా ఈయన వేస్తున్నావు ఇంకా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి గేట్ కి డిజైన్ అన్నమాట. చూడండి నేను వేసిన బాగుంటే లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమె అట్లా నోరుతూ ఉంటుంది కానీ. సో ఫ్రెండ్స్ మా కోడి అన్నమాట. చూడండి మా కోడి హాయ్ అప్పు హాయ్ చూడండి ఫ్రెండ్స్. హాయ్ అప్పు ఫ్రెండ్స్. హాయ్ హాయ్ హాయ్. సో ఆ కోడి పేరు ఏంటంటే ఆ కోడిని మాత కోడి పేరే కోడి. అదేంది ఇదేంది అమ్మా నా ముగ్గుని మొత్తం. సో ఫ్రెండ్స్ ఈ బాల్ని అయితే మనం ఎటైనా దాపెట్టేద్దాం. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్లోనే ఎటైనా దాపెట్టేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ అవును ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను దాపెట్టేస్తున్నాను అనమాట. దాపెడదాం ఎటైనా. సో ఫ్రెండ్స్ ఆమె చూస్తలేదు. చూడండి ఆమె అయితే చూస్తలేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ బాల్ని అయితే దీంట్లోకి అయితే దాపెడుతున్నాను అనమాట. ఒకవేళ ఆమె అయితే ఇక్కడ సైడ్ పోతే ఆమెకి ఇట్లా ఇక్కడ సైడ్ పోతే ఆమె వేస్తారు. చెప్పు నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను వచ్చేసి బాల్ అయితే పెట్టాలి కాదు ఈడ. సో ఫ్రెండ్స్ మీకు ఒకటి సర్ప్రైజ్ చూపిస్తాను రండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా బాల్ నేను కింద ఆడ ఈ ప్లేస్లో అయితే చాలా ముగ్గు. అదేంటి నాకు తెలియదు ఫ్రెండ్స్. కుంకుమ కింద పడిపోయింది అనుకున్నా. పడిపోయింది. నేను కూడా నీ ముగ్గు ఆ ముగ్గు ఖరాబ్ చేస్తే చాలు. సెకండ్ టైం ముగ్గు గీస్తే నువ్వు సెకండ్ టైం ముగ్గునే వేయాలి. బుద్ధి నేను చేసింది ఇదిగో ముందే చెడిపోయింది. నేను ఇక్కడనే వేసాను. నేను చూసుకో ఎంత గ్యాప్ ఉందో ఇలా చూసుకో గ్యాప్. సో ఫ్రెండ్స్ చాలా గ్యాప్ ఇదంతా వేస్ట్ మొత్తం చూసినా చూసే ఇదిగో నేను వేసేసిన. సో ఇది మొత్తం మధ్యనంతా ఖరాబ్ చేసింది కాబట్టి అది ఒకటి ఉండని ఇదంతా ఖరాబ్. సరే ఊసేద్దాం. నేను ఆమె పని ఆమె వేసుకుంటే నా పని నేను చేసుకుంటా. బిచ్చిపిటి కట్ట. చేస్తే ఎట్లుంటుంది పోతలే దాంతో చేయాలి. ఫ్రెండ్స్ అది ముగ్గు మాత్రం పోతుంది. మళ్ళా రేపు పొద్దున పోతుంది ఫ్రెండ్స్. పోతుంది మరి అందుకే నేను ఇప్పుడే వేసేస్తున్నా. ఉంచుకో. సో చూడండి ఫ్రెండ్స్ ఈడొక ఆకు క్లీన్ చేసిందంట. అది పైన పడ్డది. పైన ఎడబడ్డది. ఇంకా చూడండి ఫ్రెండ్స్ అంతా ఖరాబ్ చేయడానికి వచ్చింది మళ్ళా. ఫ్రెండ్స్ ఆమె కూడా కాదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇట్లా తాగుతా. నేను మాత్రం చూపించాను అన్నమాట ఎప్పుడు. ఎందుకంటే అసలు చూపించదు కదా తినను అనమాట. ఎందుకంటే గ్రీన్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఎల్లో బాగుంటది ఫ్రెండ్స్. ఆడ ఎల్లో అయితే కొన్ని చిన్న ఉన్నాయి అనమాట. ఇది ఉంది కదా ఇది చాలా స్ట్రాంగ్ అనమాట. ఎంత ఎలిఫెంట్స్ వచ్చి 5 ఎలిఫెంట్స్ వచ్చి కూర్చున్నా కూడా ఇది అయితే ఇది అనమాట. అంత స్ట్రాంగ్ ఉంది. ఎందుకంటే ఇది అది ఏమంటారు ఫ్రెండ్స్ ఒకటి ఉంటది కదా పొలంలో దున్నుకుంటూ ఓదాల్సిందండి. ఏమంటారు ట్రాక్టర్.
దాంతో తయారు చేసింది అనమాట. అవి పైనవి యూ షేప్ లో ఉన్నాయి కదా, డబుల్ షేప్. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో ఇది చాలా వెయిట్ ఉంటుంది అనమాట. 100 కేజీస్ ఉంటది. ఇక్కడ పెట్టిన ఫ్రెండ్స్ అయినా ఇవ్వలేదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్ట్రాంగ్ ఉంది. సో ఫ్రెండ్స్ ఇది ఏమి 20 కేజీస్ ఏం లేదు ఫ్రెండ్స్, చాలా హల్కా ఉంటుంది, మీకు తెలిసింది ఇది. సో 46 కేజీస్ అనమాట. చూడండి ఆపింది. 46 ఏం కాదు, 26. అబ్బా 46. సో ఫ్రెండ్స్ ఆమె జూనికే హల్కా కనిపిస్తాయేమో కానీ 46 కేజీస్ అనమాట. హల్కా ఫుల్గా చిప్స్ ప్యాకెట్. ఓకేనా.